యాక్షన్ వర్బ్స్‌కి ఒక టేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టేబుల్ ఎలా ఉంటుందో చూడండి. ఆహ్, ఇక్కడ యాక్షన్ వర్బ్స్ అని రాసాను. ఇది టేబుల్ అనమాట. ఎంత బాగా డ్రా చేశాను చూడండి. మీరు కూడా అలా డ్రా చేసుకోండి. ఈ యాక్షన్ వర్బ్స్‌కి సంబంధించిన టేబుల్ అనమాట ఇది. దీంట్లోనే ఉంది. యాక్షన్ వర్బ్స్‌ని ఎలా యూజ్ చేస్తాము అని. ఫస్ట్ చూడండి. యాక్షన్ వర్బ్స్‌ని ఏమంటాము అంటే V1, VS, V2, V3, V4 అని. ఓకే. ఇవి మనం ఎవరైనా మమ్మల్ని అడిగారనుకోండి, యాక్షన్ వర్బ్స్ ఏంటి అంటే ఇలా చెప్పాలి. V1, VS, V2, V3, V4 అని. ఓకే. ఇక్కడ మనం సబ్జెక్ట్స్, పర్సన్స్, నంబరు, టెన్స్, హెల్పింగ్ వర్బ్ అన్నాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అని రాసాం. ఇది ఏవి అంటే యాక్షన్ వర్బ్. ఇదేమో హెల్పింగ్ వర్బ్. అంటే అర్థం ఏంటి అంటే యాక్షన్ వర్బ్‌కి ఏ హెల్పింగ్ వర్బ్ హెల్ప్ చేస్తుంది అని అర్థం ఇక్కడ. V1 ఏ సబ్జెక్ట్స్‌తో యూజ్ అవుతుంది అంటే అన్ని సబ్జెక్ట్స్‌తో యూజ్ అవుతుంది. సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? సబ్జెక్ట్స్ 7 ఉంటాయి. ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. ఆ సబ్జెక్ట్స్ అన్నిటితో V1 యూజ్ చేస్తాం. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ అంటాము. అలాగే సింగులర్, ప్లూరల్‌గా యూజ్ చేస్తాం అవి. టెన్సెస్ ఏంటి అంటే ఆల్ టెన్సెస్‌లో అవి యూజ్ చేస్తాం. కాకపోతే ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. V1 అనంగానే మనం ఆల్ టెన్సెస్‌లో ఎలా యూజ్ చేస్తాం? ప్రెజెంట్ టెన్సే అది అని అనుకుంటారు. కానీ అలా కాదు. యాక్చువల్‌గా ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హెల్ప్ తీసుకుంటే మనం అన్ని టెన్సెస్‌లో యూజ్ చేయొచ్చు. అలాగే అన్ని సబ్జెక్ట్స్ కూడా వస్తాయన్నమాట. డూ ఫార్మ్, మోడల్స్ ఈ 2 కూడా హెల్ప్ అవుతాయి. డూ ఫార్మ్, మోడల్స్ వీటితోనే మనము ఇవి రాస్తాం. అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి. ఇవి ఉంటే మనం ఆల్ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. అది సెంటెన్సెస్‌లో తెలుస్తుంది మనకి. విఎస్ ఎలా యూజ్ చేస్తాము అంటే హీ, షీ, ఇట్ 3 సబ్జెక్ట్స్తోనే యూజ్ చేస్తాం విఎస్‌ని. అలాగే థర్డ్ పర్సన్, అలాగే సింగులర్ అనమాట. తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో యూజ్ చేస్తాం. విఎస్ రాసేటప్పుడు మనము హెల్పింగ్ వర్బ్‌ని తీసుకోము. అలాగే V2 అనేది ఉంది. V2 వచ్చి ఆల్ సబ్జెక్ట్స్, మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్, మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్స్. V2కి కూడా మనము హెల్పింగ్ వర్బ్‌ని తీసుకోము. VSకి మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోము. V2కి కూడా మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోము. V3 చూద్దాం. V3కి ఆల్ సబ్జెక్ట్స్, మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్, ఇది ఆల్ టెన్సెస్‌లో యూజ్ చేస్తాం. దీనికి హ్యావ్ ఫామ్‌ని హెల్ప్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ హ్యావ్ ఫామ్ హెల్ప్ తీసుకొని మనము V3 రాస్తాం. అప్పుడు ఆల్ టెన్సెస్ వస్తాయన్నమాట. సెంటెన్స్ రాస్తేనే తెలుస్తుంది అది. అలాగే V4 ఉంది. V4 ఆల్ సబ్జెక్ట్స్, మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్, ఆల్ టెన్సెస్. ఇది కూడా ఆల్ టెన్సెస్‌లో యూజ్ చేస్తాము. దీనికి బీ ఫామ్‌ని హెల్ప్ తీసుకుంటాం. ఇక్కడ మనం హెల్ప్ తీసుకునేది అంటే హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ తీసుకునేది మనము V1కి హెల్ప్ తీసుకుంటాము. అలాగే V3కి, అలాగే V4కి మనము హెల్ప్ తీసుకుంటాం హెల్పింగ్ వర్బ్‌ది. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ VSకి కానీ, V2కి కానీ హెల్పింగ్ వర్బ్ అవసరం ఉండదు చూడండి డైరెక్ట్‌గా. యూ కెన్ రైట్ డైరెక్ట్‌లీ ఆఫ్టర్ దీస్ సబ్జెక్ట్స్ వితౌట్ ఎనీ హెల్పింగ్ వర్బ్. You can write subject and immediately after that VS you can write and V2 also you can write. You need not take the help of helping verb. So this is called structure. This is called a table, and this is the table for action verbs. ఇదే యాక్షన్ వర్బ్స్ టేబుల్. ఇందులో కంప్లీట్గా యాక్షన్ వర్బ్స్ని ఎలా యూజ్ చేస్తామన్నది ఉందన్నమాట. ఓకే రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ వేరే వీడియోలో ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ చూద్దాం. థ్యాంక్ యూ.